ఎల్టీజీ గ్యాస్ 45 డేస్ డెలివరీ. మీరు వినేది నిజమే. ఒకనొకప్పుడు మనం డెలివరీ చేస్తే విత్ ఇన్ 2 days లో మన ఇంటికి గ్యాస్ వచ్చేస్తుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. పబ్లిక్ ఎందుకు గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఇలాగా క్యూలో ఉంటూ గొడవలు ఆడుకుంటూ ఉన్నారు? ఈ గ్యాస్ కూడా 2500 నుండి 5000 వరకు ఎందుకు పెరిగింది? ఇండియాలో ఎందుకు ఈ గ్యాస్ క్రైసిస్ వచ్చిందో రీజన్ అందరికీ తెలుసు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ బ్లాక్ చేయడం వల్ల ఈ గ్యాస్ సప్లై అనేది ఆగిపోయింది. మన ఇండియాలో వాడే గ్యాస్ లో 40% మాత్రం మన ఇండియా తయారు చేసుకుంటూ ఉంది. మిగతా 60% కూడా ఇతర దేశాల మీద ఆధారపడి అక్కడి నుండి మనం సప్లై చేయించుకొని తెచ్చుకొని మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. 40% గ్యాస్ మన ఇండియాలో తయారు చేసుకుంటాం. ఈ వచ్చే 60% గ్యాస్ ఏదైతే ఉందో అది ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రాస్ చేసుకుని ఇండియాలోకి రావాల్సి ఉంది. మరి మన భారతదేశంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయంటే 33 crores డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్స్ అనే ఉన్నాయి. మరి మన ఇండియాలో ఈ 10-15 years నుంచి చూసుకుంటే గ్యాస్ ఓడే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 100% నుండి 125% వరకు పెరిగారు. మరి డిమాండ్ ఏమో పీక్ లో ఉంది, సప్లై ఏమో చాలా తక్కువలో ఉంది. ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా లాంటి పెద్ద పెద్ద సిటీలు చూసుకుంటే అక్కడ రన్ చేసే హోటల్ పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా ఉందంటే రెస్టారెంట్ నడపాలంటే 2-3 కమర్షియల్ సిలిండర్స్ అనేవి కంపల్సరీ రోజులో పడతాయి. గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే స్టాక్ లేదు అంటారు. దీనివల్ల 1600 ఉండే ఈ సిలిండర్ కాస్ట్ 4500 నుండి 5000 వరకు పెరిగింది. మహారాష్ట్ర, పంజాబ్ లో ఇంకా బొగ్గుల మీద వంట చేయడం మొదలు పెట్టారు. బొగ్గుల రేట్లు, కట్ట రేటు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. పెద్ద సిటీస్ ఉన్నాయి కదా, ఈ కోల్కతా, బెంగళూరులోని ఎల్పీజీ గ్యాస్ మీద నడిచే వెహికల్స్, ఈ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఈ 3-4 days లోనే ఈ లీటర్ మీద 10 rupees ఎక్కువ అవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే గ్యాస్ కొట్టించడానికే సరిపోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ గొడవలు ఆడడం గట్రా చేస్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ లో ఈ భయం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అసలు పబ్లిక్ ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు, పబ్లిక్ ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే దీనికి కారణం సాఫ్ట్వేర్, ఐవీఆర్ సాఫ్ట్వేర్ డౌన్ అవ్వడం. దీనివల్ల పబ్లిక్ భయాందోళనకు గురయ్యారు, చాలా పానిక్ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ దీనికోసం కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటంటే ఈ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక సిలిండర్ కి ఇంకో సిలిండర్ కి మధ్య 45 days గ్యాప్ పెంచింది. మీ మీద ఆంధ్రప్రదేశ్ చాలా క్లారిటీగా ఒక అప్డేట్ రిలీజ్ చేసిందండి. మన దగ్గర గురువారం నాటికి 17,962 మెట్రిక్ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉందని చెప్పింది. ప్రతి ఇంటికి సరిపోయేలా గ్యాస్ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే ఈ ఇండస్ట్రీస్ కి ఏదైతే ఉందో దానికి 80% గ్యాస్ మాత్రమే ఇవ్వాలని చెప్పింది. ఫెర్టిలైజర్ కంపెనీస్ కి 70%, మిగతాదంతా కూడా డొమెస్టిక్ యూజర్స్ కి ఇవ్వాలని చెప్పింది. దీని మీద సాక్షాత్ నరేంద్ర మోడీ గారు ఒక క్లారిటీ ఇచ్చారండి ఢిల్లీలో మీడియా ముందు. గ్యాస్ క్రైసిస్ వస్తున్న మాట అయితే వాస్తవమే, దీని మీద అంత పానిక్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇది ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణలు, ఈ రూమర్స్ ని ఎవరైనా నమ్మకండి. ఆల్రెడీ నేను వరల్డ్ లీడర్స్ అందరితో మాట్లాడుతున్నా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన వెనకతల ఇండియన్ గవర్నమెంట్ ఉంది, సాక్షాత్ నరేంద్ర మోడీ గారే ఉన్నారు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు.